కృష్ణా జిల్లా పామర్లో ధాన్యం కొనుగోలులో అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి. పర్యటనలో ఇటు కారకంపాడులోని రోడ్ల వెంట ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ధాన్యం కొనుగోళ్లలో కింది స్థాయి ఉద్యోగులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని మంత్రికి వివరించారు ఆ రైతులు. దీంతో కలెక్టర్ బాలాజీతో ఫోన్లో మాట్లాడుతూ కింది స్థాయి ఉద్యోగుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి పార్థసారథి. ట్రాన్స్పోర్ట్ లేదనే సాకులతో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని సూచించారు. అవసరమైతే పోలీసులను పెట్టైనా సరే రైతులకు లారీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కొందరు నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు మంత్రి పార్థసారథి. అన్ని ఊర్లు ఇట్లాగా ఉన్నాయంట. ఎంత నెగిటివ్ వస్తుందో గవర్నమెంట్ మీద ఒకసారి ఆలోచన. ఎందుకు ఏంటి ప్రాబ్లం? ట్రాన్స్పోర్ట్ లేదంటున్నారంట. ట్రాన్స్పోర్ట్ రైతులకి వాన వస్తుంది. అవసరమైతే పోలీసులు పెట్టినా సరే లారీ లాక్కొచ్చి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నా ఫోన్లో కెమెరా లేదు, లేకపోతే మీకు చూపించేవాడిని. మరి ఇంత ధాన్యం రోడ్డు మీద ఉంది ఎట్లాగండి? బళ్ళు రావట్లేదంట. ఏంటి మానిటర్ చేసేది ఏంటి ఇక్కడ? కొంచెం చూడండి మీరు కొద్దిగా సీరియస్గా. నౌ యూ విజిట్ పామర్ నౌ. లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా అసిస్టెంట్స్ ఉంటే పంపించి పామర్ మొత్తం చూసి ఎవరెవరు ఇన్వైట్ చేయండి. పామర్కి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ ధాన్యం కొనుగోలు కార్యక్రమం అట్లీస్ట్ ఇప్పటికైనా స్టార్ట్ అయిందా? అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం చేతికంది పూర్తి స్థాయిలో కూడా కొనుగోళ్లకు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం మూలంగా కూడా రైతులు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు రానున్న 2-3 రోజుల్లోనే తుఫాను ప్రభావం చూపుతుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు కృష్ణా జిల్లా పర్యటిస్తున్న మంత్రి పార్థసారథికి సంబంధించి పామూరు నియోజకవర్గంలో ధాన్యానికి సంబంధించి ముమ్మవ మండలం కారంపాడు గ్రామంలో కూడా రోడ్లపై ధాన్యం అంతా కోసి ఉండటాన్ని కూడా మంత్రి గమనించాడు. ఎందుకంటే ఆయన కూడా వ్యవసాయానికి సంబంధించి చేస్తుంటాడు. వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకంగా కూడా దృష్టి కేంద్రీకరించడం. సో ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో కూడా అక్కడ ఒడ్లు రోడ్లపై నిలవఉండటాన్ని చూసిన మంత్రి పార్థసారథి కృష్ణా జిల్లా కలెక్టర్ పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు అలాగే కొనుగోళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలు ఎందుకు రావడం లేదు, కారణం ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే పోలీసు అధికారులు పెట్టించైనా సరే వాహనాలని సమకూర్చి ధాన్యానికి సంబంధించి అమ్మకాలు కొనుగోలు ప్రారంభించాలని చెప్పి మంత్రి కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే అధికారులు చెప్తున్న సాకులపై కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కింది స్థాయి సిబ్బంది చేస్తున్న వ్యవహారం మూలంగా వారు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వాతావరణం పరిస్థితులు ప్రస్తుతం ఏమాత్రం కూడా బాగోలేదు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వర్షం పడితే అన్నదాతలు, రైతులు తడిసి ముద్ద ఇబ్బందులు పాలవుతారు. వెంటనే అప్రమత్తమై ఈ రోజు సాయంకాలం కల్లా పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించిన వసతులు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని చెప్పి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల ప్రకారం కూడా ఉన్నతాధికారులు అక్కడ చేరుకొని ధాన్యానికి సంబంధించి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి పూర్తి స్థాయిలో కొనుగోళ్లకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తామని చెప్పారు. శివ, బళ్ళు రావట్లేదంట. ఏంటి మానిటర్ చేసేది ఏంటి ఇక్కడ?